హాయ్ ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబర్లు 10K సబ్స్క్రైబర్లు అయినందుకు నేను ఈరోజు ఫుడ్ డొనేషన్ చేస్తున్నాను. నేను ఎవరికి ఫుడ్ డొనేషన్ చేస్తానో మీరు ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. నేను ఏమేమి వంటలు చేస్తున్నా చూడండి. ఇగో అన్నం పెట్టిన, అన్నము, తర్వాత ఇగో చికెన్ కూర, చికెన్లో ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేస్తాను. కొంచెం సాల్ట్ వేసిన, సాల్ట్ అంటే కొంచెం అవి మగ్గడానికి, అవి తొందరగా మగ్గడానికి సాల్ట్ వేస్తే తొందరగా బ్రౌన్ కలర్ వస్తుంది. అది అయిపోయాక అల్లము ఎల్లిగడ్డల పేస్ట్ వేసి ఇక చికెన్ వేయాలి. సరే, నా వంతు నేను సహాయం చేస్తున్నాను. నాకు తొందరగా సబ్స్క్రైబ్ పెరిగినందుకు నాకు సంతోషంగా నేను ఈ కార్యక్రమము చేస్తున్నాను. చివరి వరకు చూడండి వీడియోను. ఇప్పుడు చికెన్లో కొంచెం కారము, చికెన్కు సరిపోయేంత కారం వేసిన. నా స్టైల్లో ఇది చికెన్. సరే, మీకు నచ్చదో మీరు కామెంట్ చేయండి. కొంచెం ధనియాల పొడి, లవంగాల పొడి, అంటే గరం మసాలా, ఇంకా ఉప్పు. ఇగ్గో మా లూజ్ వచ్చింది చూడండి ఒకసారి. మా లూజ్ పడుకున్నది. మా మమ్మీ ఏదో వండుతుంది చూద్దాము అని స్మెల్తో వచ్చింది బెడ్రూమ్ నుంచి వెళ్ళి. అది మంచిగా ఇట్లా స్మెల్ రాగానే కథం పొయ్యి మీద వేయంగానే వాసనకే లేచి వచ్చింది. నాకు పెడుతుందా పెట్టదా మా మమ్మీ అని. కొంచెం పెరిగేస్తే కొంచెం గ్రేవీ రావడానికి, అరే గిన్నె కింద దాంట్లో పడ్డది. మీరు నవ్వకండి, కొంచెం అది చేయి స్లిప్ అయ్యి దాంట్లో పడ్డది, మీరు ఏమనుకోకండి. అంటే గ్రేవీ రావడానికి, కొంచెం సూప్ లాగా ఉండడానికి అయితే పెరుగు మంచి టేస్ట్ ఉంటుంది కదా, అందుకే కొంచెం పెరుగు వేసిన. కొంచెమే ఉండే ఇంట్లో వేసిన. ఎలా ఉంది కలర్ చెప్పండి, సూపర్ ఉంది కదా. ఇక్కడ రైస్ అవుతుంది ఓ దిక్కు, ఇటు చికెన్ అవుతుంది. దీని తర్వాత ఇంకేం చేస్తున్నా చూడండి, అలాగనే చూడండి వీడియోను మీరు. మా లూస్ అయితే అక్కడే పడుకుంది, నా దగ్గరనే పడుకున్నది. ఇక మా మమ్మీ ఏం చేస్తుంది, ఏం కథ. చికెన్ అయిపోయింది, కొత్తిమీర వేసిన నేను. సూపర్ వాసన వస్తుంది అసలు. అది వండుతానే ఇక తినాలనిపించింది. కానీ ఇక మనకు కాదు కదా. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయినట్టే. టేస్ట్ చూస్తాను కొంచెం ఎట్లుంటుంది మరి. ఉప్పు తక్కువ ఉంటే వాళ్ళకు పేర్లు పెట్టుకుంటారు కదా అని ఉప్పు కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ కంప్లీట్ అయిపోయింది. మా సారు నేను ఏం చేస్తానో చూడండి. మేము ఫుడ్ డొనేషన్ చేయడానికి ప్యాక్ చేస్తున్నాం. నేను రైస్ పెడతా అంటే మా సారు వాటిని ఇట్లా ప్యాక్ చేస్తాడు చూడండి. కాలుతుంది, అది వేడిగా ఉన్నది కదా అని మొత్తం ప్యాక్ చేసిండు. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. మళ్ళీ అన్నం కూడా సరిపోకపోతే మా అత్తమ్మ మళ్ళీ రైస్ పెట్టి నాకు ఇచ్చింది. పెడితే కొంచెం కడుపు నిండా పెట్టాలి, కొంచెం పెడితే వాళ్ళకి ఎటు సరిపోదు అని చెప్పింది అన్నట్టు. అందుకే ఇక మంచిగా దాన్ని మొత్తం ఫుల్ చేసి పెట్టినాం. మా వంతు సహాయం మేము చేసినాం వాళ్ళకు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే ఇట్లాంటి వాళ్లకు ఈ రూపకంగా నేను ఆకలి తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కర్రీ చికెన్ చూడండి, చికెన్ కవర్లల్లో ప్యాక్ చేస్తాను. మా సారు రైస్ మొత్తం కంప్లీట్ చేసిండు ప్యాక్. ఇక నేను కర్రీస్ అందరికీ సమానంగా వచ్చేటట్టు ప్యాక్ చేసినాం. చూడండి,
నాకున్న బడ్జెట్కు నేను కొంతమందికి ఆకలి తీర్చిన, అంతే. అదే నాకు తృప్తి. కొంతమంది కోట్లున్నా కూడా ఏం చేయలేకపోతారు. సరే, నాకున్నంత వరకైతే నేను ఇది చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పని చేసిన. ఇక మా లూసి అయితే మా దగ్గరే కూర్చున్నది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, కొత్త పని చేస్తారు, వీళ్ళు ఎటు వెళ్తారు. మా అత్తమ్మ కవర్లు ఇస్తుంది మాకు, వీళ్ళు ఏం చేస్తారని చూసుకుంటూనే ఉన్నది. చూడండి, బాటిళ్ళు, వాటర్ బాటిల్, మనిషికి ఒక బాటిల్, రైసు, కర్రీ. తిన్నాక వాళ్ళకి మళ్ళీ వాటర్ దొరకదు కదా, అందుకే అవి కూడా ఇచ్చేసినాం అన్నట్టు. అవి కూడా పూర్తి చేసినాం. మా అత్తమ్మ చూస్తుంది వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తారు అని. మా లూసి అయితే అసలు మమ్మల్నే అబ్జర్వ్ చేసింది. కర్రీ వండిన నుంచి నన్ను తీసుకెళ్ళరా, వీళ్ళు నన్నే ఇంట్లో ఉంచుతారా అన్నట్టే ఉంది పాపం. ఇక పోయినట్టున్నది, పక్కకున్నట్టున్నది. కెమెరా ఫోటో తీయలేదు వాళ్ళు. ఇక చూడండి, దారంతో నేను ప్యాక్ చేస్తాను. మనం తినే ప్రతి మెతుకు మీద పేరుంటుంది. ఈరోజు అది ఎవరికి వెళ్తుందో, ఎవరికి రాసిందో చూద్దాము. అది కూడా చూడండి. మా సార్ది ఇంకా అయిపోతూనే లేదు. నేను అన్నం పెట్టినా, కూర పెట్టినా ఆయనది ఇంకా అయిపోతలేదు. అంటే అవి ప్యాకెట్ కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు చేయడానికి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇక చూడండి, ఇలా డబ్బాలో ప్యాక్ చేసుకున్నాం మేము. ఇక రైస్ ప్యాకెట్లు మొత్తము ఆ డబ్బాలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయినాం. అక్కడ వీడియో రానట్టుంది. ఇగో చూడండి, ఇక మేము ఇచ్చేది ఈరోజు నా అన్నం మెతుకు ఎవరికి బాకీ ఉన్నదో వీళ్ళకే ఉన్నది. పాపం వాళ్ళు రోడ్డు మీద ఉండి ఏమి లేక అన్నట్టు బాధ అనిపించింది వీళ్ళని చూడగానే. వాళ్ళకి ఇచ్చినాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజైతే ఒక మంచి పని చేసిన, అదే చాలా నాకు. మేము భూపాలపల్లిలోని బాంబలగడ్డకి వెళ్ళినాం. అక్కడ మేము అన్నం ప్యాక్ చేసిన కవర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు 10K సబ్స్క్రైబ్ అయినందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేసిన. చూడండి, వాళ్ళు చాలా చాలా సంతోషపడతాను అసలు మమ్మల్ని చూసి. చూడండి ఎంత సంతోషంగా తీసుకున్నారో. ఇంకెనకొచ్చిన పాప అయితే మరీ సంతోషంగా తీసుకుంది. అక్క మీరా, అవునా, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని. ఇక ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి ఇక అంటే నాకు దోచినంత అయితే సహాయం నేను చేసిన. ఇది మంచిగా కాదా, నేను చేసింది ఏంటిదనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చూడండి, వాళ్ళు పాపం వీడియో తీయగానే మేము కూడా ఉంటాం అక్క, మేము కూడా ఉంటామని సంతోషంగా వచ్చింది వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.